హాయ్ అండి. నమస్తే. మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024కి సంబంధించి బుక్‌లో సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ గురించి అనే టాపిక్‌లో చూద్దాం. దీనిలో భాగంగా మనకేందంటే ఇప్పుడు మనం వెల్‌ఫేర్ అనే టాపిక్‌నైతే ఈ వీడియోలో మనం చూద్దాం. వెల్‌ఫేర్ అంటే ఫస్ట్ మనకి ఈ కీ హైలైట్స్ అనేటివి మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ హైలైట్స్ ప్రకారం మనకేందంటే ఈ తెలంగాణలో మనకి గవర్నమెంట్ అనేది 6 హామీలనైతే అమలు పరచడం జరుగుతుందనమాట. సో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత 6 హామీలను 100 రోజుల్లో మనకి అమలు పరుస్తామనైతే హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్‌లో. దానిలో భాగంగా మనకేందంటే ఈ 6 హామీలేంటి? ఉభయహస్తం అంటే 6 హామీలనమాట. ఈ 6 హామీల్లో భాగంగా మనకేముంటాయంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం మరియు చేయూత. ఈ 6 హామీలనైతే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. వీటి గురించనేసి మనకి ప్రభుత్వం అయితే ఈ ప్రజా పాలన కార్యక్రమం అయితే తీసుకురావడం జరిగింది. సో, ఈ అభయహస్తంలో ఉన్నటువంటి పథకాల అమలు గురించి, వాటి అప్లికేషన్స్‌ని స్వీకరించడానికి, అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లుంటే సరిచేసుకోవడానికి ఈ ప్రజా పాలన కార్యక్రమం అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. దానిలో భాగంగా ఏందంటే అర్హులైన అభ్యర్థుల నుంచి మనకి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. సో, స్వీకరించి ప్రాసెస్ చేస్తారనమాట. సో, కాబట్టి ఏందంటే మనకి అది ప్రజాపాలన కార్యక్రమం. దీనిలో భాగంగా మనకేందంటే 1.28 కోట్ల అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరిగిందనమాట. సో, ప్రజాపాలన ఈ అభయహస్తంకు సంబంధించినటువంటి స్కీమ్స్‌లలో మనకి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల నుంచి 1.28 కోట్ల దరఖాస్తులను అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. ఇంకా అదే విధంగా తెలంగాణలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంటే ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకి 4 హామీలనైతే ఇంకా నెరవేరుస్తున్నట్టుగా అంటే అమలు పరుస్తున్నట్టుగా మనకైతే సర్వేలో చెప్పడం జరిగిందనమాట. సో, ఇది 30థ్ జూన్ 2024 నాటికి మనకి ఏందంటే 62.13 కోట్ల మంది మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే సౌకర్యం అయితే లభించిందనమాట. సో, మనకేందంటే ఈ 30 జూన్ 2024 వరకి ఈ ఫ్రీ బస్సు ట్రావెల్ స్కీమ్‌ని అవైల్ చేసుకున్న మహిళలు ఎంతమందంటే 62.13 కోట్ల మంది మనకి అవైల్ చేసుకున్నారనమాట. అదే విధంగా మనకి ఈ 500కే ఎల్‌పీజీ సబ్సిడీ కార్యక్రమం వచ్చింది గదా! దాంట్లో భాగంగా మనకేంటంటే ఈ మొత్తం మనకి 54.75 లక్షల సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌లయితే మహాలక్ష్మి పథకం కింద పంపిణీ చేశారు. ఇది జూన్ 30, 2024 వరకి. అదేవిధంగా మనకేందంటే నెక్స్ట్ గృహజ్యోతి పథకం. ఈ గృహజ్యోతి పథకం అంటే ఏంటంటే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అనమాట. సో, అంటే హౌస్ హోల్డ్స్‌కి అంటే గృహాలకి ఓన్లీ. సో, మనకి ఆహ్, హ్మ్, వినియోగదారులకైతే మనకి 200 యూనిట్ల వరకి ఫ్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, కాబట్టి దానికేందంటే ఆ 200 లోపు ఉన్నటువంటి యూనిట్లకి అంటే 200 లోపు వచ్చినటువంటి కరెంట్ బిల్ ఏమంటాం యూనిట్ల కరెంట్ బిల్ ఉంటదో దాన్ని మనం జీరో విద్యుత్ బిల్లులుగా ఇస్తామనమాట. సో, 200 కంటే తక్కువ యూనిట్ల కరెంట్ కాల్చినటువంటి అర్హులైన గృహాలకి జీరో విద్యుత్ బిల్ ఇస్తున్నారన్నమాట. అవి ఎన్ని జారీ చేశారు? జూన్ 30, 2024 వరకేందంటే మనకి 1.37 కోట్ల జీరో విద్యుత్ బిల్లులు ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకా అదే విధంగా మనం చెప్పుకున్నట్టుగా ఈ ప్రజాపాలన అమలు చేయాలంటే ప్రజాపాలన అప్లికేషన్ తీసుకోవాలంటే మనకి ఈ 956 ప్రజాపాలన కేంద్రాలను, సేవా కేంద్రాలనైతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో, అదేంటంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో 556 అదేవిధంగా అర్బన్‌లో మనకొచ్చేసి 400 ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలైతే మనకి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. సో, ఇవేందంటే మనకి ఈ మండల్ హెడ్ క్వార్టర్స్‌లో అదేవిధంగా ఈ జిల్లా కేంద్రాల్లో ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా! మండల్ ఎంఆర్ఓ ఆఫీసులు, ఇంకా జీహెచ్ఎంసీలు అన్ని సర్కిల్ ఆఫీసులలో మనకి ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. దీనిలో భాగంగా ఏందంటే ఈ ఉభయహస్తం హామీలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ తీసుకొని వాటి యొక్క డేటాని సరిదిద్దేందుకు ఇవి యూజ్ అయితాయన్నమాట. సో, కాబట్టి ఏందంటే ప్రజాపాలన సేవా కేంద్రాలు ఎన్ని అంటే 956 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే ఇంకా ఈ ఎస్సీ, ఎస్టీల డెవలప్‌మెంట్ గురించి ఇచ్చారనమాట. దానిలో భాగంగా మనకేందంటే 2023, 24కి సంబంధించి మనకి రూపాయలు 14,683,00,00,000 మనకి రఫ్‌గా
ఎస్సీ అభివృద్ధికి ఖర్చు చేశారు. అదేవిధంగా 10,398.96 కోట్లు ఎస్టీ అభివృద్ధికైతే ఖర్చు చేసినట్టుగా మనకి హైలైట్స్ చెప్పడం జరుగుతుందనమాట. అదేవిధంగా మనకి 2023, 24లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఉంటది కదా! సో, ఈ పథకం కింద మనకేందంటే ఈ 23,636 ఎస్సీ కుటుంబాలు, అదేవిధంగా 17,715 ఎస్టీ కుటుంబాలు, 83,067 బీసీ లేదంటే ఈబీసీ కుటుంబాలు, అదేవిధంగా 41,855 మైనారిటీ కుటుంబాలకి మొత్తం 1,00,000 సారీ 1,664,00,00,000 పంపిణీ అయితే చేశారన్నమాట. సో, కళ్యాణ లక్ష్మి కింద ఉన్నటువంటి బెనిఫిషియరీస్ కౌంట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో, కాబట్టి ఏందంటే ఇది అడుగుతారు అనంటే మనకి ఎగ్జామ్‌లో చెప్పలేము. సో, కళ్యాణ లక్ష్మి లేదంటే షాదీ ముబారక్ పథకం కింద 2023, 24లో అత్యధికంగా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఆరోహణ క్రమం అట్లా అడిగితే మనకి బీసీలు ఎక్కువ, తర్వాత మైనారిటీలు, తర్వాత ఎస్సీలు, తర్వాత ఎస్టీలు అనేసి ఇట్లా అలాంటి క్వెషన్ రావడానికి స్కోప్ ఉంటాయి. కానీ కౌంట్ అడిగే స్కోప్ అయితే కొంచెం తక్కువనమాట. అదేవిధంగా మనకి ఈ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు గూడా పంచుతున్నట్టుగా మనకి ఎస్సీలకి ఎంతమందికిచ్చారు, ఎస్టీ విద్యార్థులు ఎంతమంది అవైల్ చేసుకున్నారు, అదేవిధంగా బీసీలు ఎంతున్నారు, మైనారిటీలు ఎంతున్నారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేటా అయితే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో, అది మీరు చూసుకుంటే చూసుకోండి అది అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బీసీ విద్యార్థులకు గూడా మనకొచ్చేసి ఈ ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇదేమో మనకి ఈ స్కాలర్‌షిప్‌లు. నెక్స్ట్ వచ్చేసి మనకి 2023, 24కి సంబంధించినటువంటి ఫీజ్ రియంబర్స్‌మెంట్ చూస్తే మనకి 1,92,908 అంటే దగ్గర దగ్గర 1,93,000 మంది బీసీలకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ వచ్చిందనమాట. అదేవిధంగా 21,482 ఈబీసీ విద్యార్థులకి, అదేవిధంగా 53,883 మైనారిటీ విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ కింద మనకి 484,00,00,000 పంపిణీ చేశారు రఫ్‌గా. సో, కాబట్టి సుమారుగా అన్ని కోట్లు కాబట్టి ఇది అడుగుతారు అని చెప్పలేము. ఆహ్, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 268 ఉన్నట్టు, అదేవిధంగా 188 గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ సంస్థలు, అదేవిధంగా 327 బీసీలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ ఈ సంస్థలు, అదేవిధంగా 204 మైనారిటీ రెసిడెన్షియల్ సంస్థలు ఉన్నట్టుగా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇవన్నీ కౌంట్ అడుగుతారా అంటే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ మన కర్మ గాలితే ఇలాంటి క్వెషన్స్ గూడా అడగొచ్చు దబున. సో, కాబట్టి ఇవన్నీ మీరైతే చూసుకోండి. రఫ్‌గా ఎన్నున్నాయనేదైతే చూసుకోవాలి అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద మనకేందంటే ఈ 252 మంది ఎస్సీలకి, 124 మంది ఎస్టీలకి, అదేవిధంగా 285 బీసీలకి, 15 మంది ఈబీసీలకి, 250 మైనారిటీ విద్యార్థులకు మొత్తం 281.17 కోట్ల స్కాలర్‌షిప్‌లనైతే ఇవ్వడం జరిగిందన్నమాట. సో, అది ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ అంటే విదేశాల్లో విద్యను అభ్యసించడానికి ఈ వర్గాల వారికి స్కాలర్‌షిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2023, 24లో వచ్చేసి మనకి 2,239 ఎస్సీలు, 2,802 ఎస్టీలు, 48,120 బీసీలు లేదంటే ఈబీసీలు, అదేవిధంగా 11,649 మైనారిటీ ఈ లబ్ధిదారులకి, ఇంకా 426 మంది క్రిస్టియన్ లబ్ధిదారులకైతే మనకి ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కిందైతే మనకి 680,00,00,000 సబ్సిడీనైతే ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనకేందంటే మొత్తం మనకి ఈ ఫెయిర్ ప్రైజెస్ షాప్స్ మనకు రాష్ట్రంలో ఎన్నున్నాయంటే 17,235 చౌక ధరల దుకాణాలంటాం మనం తెలుగులో. సో, ఈ చౌక ధరల దుకాణాలైతే ఉన్నాయన్నమాట. సో, దీని ద్వారానే మనకి ఫ్రీ రేషన్ అనేది ప్రజలకు అందిస్తారన్నమాట. అదేవిధంగా మొత్తం అయితే మనకి ఈ 89.97 లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, దాని ద్వారా మనకి ఎంతమందికి అంటే మనకి దగ్గర దగ్గర 2,81,00,000 మందికైతే మనకి లబ్ధిదారులకైతే ఈ దుకాణాలైతే మనకి సేవలను అందిస్తున్నాయన్నమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం అనేది ఒకటి తెచ్చారన్నమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే 5 ఏళ్లలో పేదలుంటారు గదా! పేదలకైతే దగ్గర దగ్గర 22.50 లక్షల ఇండ్లనైతే మంజూరు చేయాలనేసి ప్రభుత్వం యొక్క టార్గెట్ అన్నమాట. సో, వచ్చే 5 ఏళ్లలో మనకి ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం అంటే 22.50 లక్షల ఇండ్లనైతే మనకి ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటుందన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే పూర్తి సబ్సిడీ ఇస్తారు. 5,00,000 అనేది పూర్తి సబ్సిడీ అనేది మనకి ఇండ్లు కట్టుకోవడానికి మనకి ఇస్తారన్నమాట. సో, అది.
నెక్స్ట్ అవి మనకొచ్చేసి ఇవి ఈ చాప్టర్‌కి సంబంధించినటువంటి కీ హైలైట్స్ అన్నమాట. సో, కాబట్టి ఏందంటే, ఆ కీ హైలైట్స్ ఒకసారి చూసుకోండి. తర్వాత ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్‌లో వెల్‌ఫేర్ అంటే మనకిచ్చారు. వెల్‌ఫేర్ అంటే ఏంది తెలీదు. సంక్షేమ రాజ్యం అన్నమాట. మనకంటే వెల్‌ఫేర్ అంటే సంక్షేమ రాజ్యం అంటే ఏందంటే, మనకేందంటే ఈక్విటబుల్ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక సదుపాయాలనేటివి అదేవిధంగా మెరుగైన జీవన ప్రమాణాలు అందాలనేదే మనకి సంక్షేమ రాజ్యం యొక్క లక్ష్యం అన్నమాట. సో, వెల్‌ఫేర్ స్టేట్ యొక్క లక్ష్యం ఏందంటే మనకి అది. ఇంకా అదే విధంగా దీనిలో భాగంగా మనకేందంటే గవర్నమెంట్ అనేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇంకా వివిధ రకాలైనటువంటి అంటే అణగారిన వర్గాలకి మనకేందంటే ప్రభుత్వం అనేది విద్య, ఆరోగ్యం అదే విధంగా అనేక రకాలైనటువంటి ఆహ్, వెల్‌ఫేర్ స్కీమ్స్‌నయితే మనకి ప్రభుత్వం అనేది ఒక సమగ్ర విధానాన్నయితే రూపొందించిందన్నమాట. వెల్‌ఫేర్ స్కీమ్స్ అందించడానికి అనేక రకాలైనటువంటి స్కీమ్స్‌నయితే ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో, దాంట్లో భాగంగా మనకు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే మనకి అభయహస్తం. 6 హామీలు. ఈ ప్రెజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి 6 హామీలను అమలు పరుస్తామని చెప్పారనమాట. ఇప్పటికే 4 హామీలను అమలు పరిచినట్టుగా మనకైతే సర్వేలో పేర్కొనబడడం జరిగింది. సో, కాబట్టి ఏందంటే ఈ 6 హామీలు ఏంటి? ఈ మొత్తం 6 హామీలను కలిపి అభయహస్తం అంటామనమాట. సో, అవేంటి అంటే ఒకటి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు. ఇవనేటివి మనకి 6 హామీలు అన్నమాట. సో, 6 గ్యారంటీస్. సో, ఈ 6 గ్యారంటీకి సంబంధించిన పిక్చరే ఇది. సో, కాబట్టి దీనిలో భాగంగా ఏంటి ఆ 6 హామీలనేది మనం చూద్దాం ఇక్కడ. దీనిలో భాగంగా మనకేందంటే ఫస్ట్ వచ్చేసి మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మి ప్రకారం ఏందంటే మహిళలకి నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిగించాలి. నెక్స్ట్ వచ్చేసి ఎల్‌పీజీ సిలిండర్ అనేది మనకి 500కే అందివ్వాలనేది ఈ మహాలక్ష్మి స్కీమ్ యొక్క టార్గెట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా స్కీమ్. రైతు భరోసా స్కీమ్ ఏందంటే ఇప్పుడున్నటువంటి రైతు బంధు స్కీమ్‌ని రీస్ట్రక్చర్ చేసి రైతులకి అదేవిధంగా కౌలు రైతులకి అంటే నిజమైన రైతులకి అదేవిధంగా కౌలు రైతులకు గూడా సంవత్సరానికి 15,000 పెట్టుబడి సహాయం అందించాలనేది ఒక టార్గెట్ అన్నమాట. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు గూడా ప్రభుత్వం వచ్చేసి రూ. 12,000 ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాలనేది ఒక ఈ స్కీమ్‌లో భాగం అన్నమాట. అదేవిధంగా వరి పంటకి బోనస్‌గా అంటే మనకి మినిమమ్ సపోర్ట్ ప్రైస్‌ని ఇంకొక 500 ఎక్స్‌ట్రా బోనస్ ఇవ్వాలనేది గూడా ఈ రైతు భరోసా స్కీమ్ కింద ఉంటదన్నమాట. సో, రైతు భరోసా స్కీమ్ కింద ఉన్నటువంటి ఏంటి కింది అంటే ఓన్లీ రైతులకు అంటే మనకి అంటే మనకి 15,000 ఇవ్వడమే గాదు. ఈ 3 గూడా వస్తాయన్నమాట. మహాలక్ష్మి స్కీమ్ గూడా సేమ్ అట్లా. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి. గృహజ్యోతి అంటే మనకేందంటే జ్యోతి అంటే మనకి గృహజ్యోతి ఏందంటే మనకి ఉచిత కరెంటు. సో, మన ప్రతి కుటుంబానికి ఏందంటే 200 యూనిట్ల వరకి ఉచిత కరెంట్‌ని అందించడం అనేది గృహజ్యోతి అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు ఏందంటే మనకి ఇల్లు లేని వారికి, స్థలం లేని వారికైనా లేదు. ఇల్లు లేని వారికైనా మనకి ఇంటి నిర్మాణానికి రూపాయలు 5,00,000 అనేది సహాయం చేస్తదనమాట గవర్నమెంట్. సో, 5,00,000 ఇస్తదనమాట. సో, తెలంగాణ ఉద్యమకారులకేందంటే 250 250 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అయితే దీనిలో భాగంగా ఇస్తదన్నమాట. సో, ఇందిరమ్మ ఇండ్లు. నెక్స్ట్ వచ్చేసి యువ వికాసం. యువ వికాసం ఏందంటే, ఈ విద్యార్థులకొచ్చేసి ఈ రూపాయల 5,00,000 విలువ గల ఒకటి విద్యా భరోసా కార్డ్‌నయితే మనకి జారీ చేస్తారని చెప్పడం జరిగిందనమాట. సో, యువ వికాసంలో. అదేవిధంగా మనకి ప్రతి మండలంలో ఏందంటే మనకొకటి ఇంటర్నేషనల్ స్కూల్‌నయితే మనకి ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటివి మనకి ప్రతి మండలంలో ఒక్కొక్కటి ఉంటది. ఈ యువ వికాసంలో భాగంగా. నెక్స్ట్ వచ్చేసి చేయూత. ఈ చేయూత అంటే ఏం లేదు మనకి పెన్షన్ అన్నమాట. సో, వృద్ధులకొచ్చేసి మనకి నెలకు రూ. 4,000 పెన్షన్ పెంచుతామని ఇప్పుడున్నటువంటి పెన్షన్‌ని 4,000కి పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి రూపాయలు 10,00,000 అంటే 5,00,000 ఆరోగ్య బీమా నుంచి మనకి రూపాయలు 10,00,000 వరకి రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాని కవరేజ్ పెంచుతామనేసి ఆ విధంగా అమలు గూడా ఇది చేస్తున్నారన్నమాట. అది చేయూత. సో, ఇవి మనకి 6 స్కీమ్స్ అనేటివి వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ జేశారు? ఎక్కడ స్టార్ట్ జేశారు? అదేవిధంగా వీటి యొక్క గైడ్‌లైన్స్ ఏంటివి? ఇవన్నీ కంపల్సరీగా క్వెషన్స్ అయితే మనకి రావడానికి ఆస్కారం ఉంటదన్నమాట. కాబట్టి ఇది 6 స్కీమ్‌లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీని యొక్క ఔట్‌కమ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. సో, ఈ ఔట్‌కమ్ ప్రకారం మనకేందంటే ఈ ఔట్‌కమ్ ప్రకారం మనకేందంటే, ఈ ప్రభుత్వం అమలు పరిచిన పథకాలు మనకేమున్నాయంటే, మనకి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిల్లు. అదేవిధంగా రూ. 500 ఎల్‌పీజీ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద 10,00,000 అయితే ఇవ్వడం అనేది ప్రభుత్వం ఇప్పుడు చేస్తుందన్నమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి మనకి
ఇందులో భాగంగా మనకిచ్చిన స్కీమ్ ఏందంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇప్పుడు మనం జూశాము. ఏంటి అనేది మనకి 5,00,000 వరకి సహాయం జేస్తది గృహ నిర్మాణానికి. సో, అర్హులైన కుటుంబాలందరికీ ఇస్తారనమాట. సో, రాబోయే 5 సంవత్సరాల్లో ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. రాబోయే 5 సంవత్సరాల్లో మనకి ఎన్ని ఇండ్లు నిర్మించాలనంటే 22.50 అంటే 22.50 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ లక్ష్యం. ఒక్కొక్క ఇంటికి ఖర్చు ఎంతయితదంటే మనకి వ్యయం 5,00,000 అయితే మనకి ప్రభుత్వం సాయం జేస్తది. 100% సబ్సిడీ అంటే ప్రభుత్వమే రూ. 5,00,000 ఇస్తది అన్నమాట. సో, 100% సబ్సిడీ డైరెక్ట్ ఆ లబ్ధిదారు యొక్క అకౌంట్‌లో వేస్తది అన్నమాట. ఇంకా మనకొచ్చేసి ఇప్పటికే మనకి ఈ స్కీమ్ అయితే ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3,000 ఇండ్ల చొప్పున శాంక్షన్ అయితే చేయడం జరిగిందన్నమాట. సో, కాబట్టి ఇంటి స్థలం ఉన్నవారికి ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇంటి స్థలం ఉన్నవారికి ఇస్తున్నారు. 3,000 ఇండ్లను ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి మనకి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనకేందంటే ఈ సంవత్సరంలో 4.50 లక్షల ఇండ్లను నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో మనకి 24, 25 సంవత్సరంలో ఎన్ని ఇండ్లను నిర్మించాలనుకున్నవే 4.50 లక్షల ఇండ్లు టార్గెట్. ఈ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మనకి 3,000 ఇండ్లనైతే ఇవ్వాలనేది టార్గెట్ అనమాట. సో, మహిళలకు అంటే మెయిన్‌గా అయితే మహిళల పేరు మీదనైతే రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. అంటే సో, మహిళలనే వాళ్ళే మహిళల పేరు మీద ఉన్న వాళ్ళకి ఫస్ట్ అయితే ఇచ్చే స్కోప్ ఉంటదనమాట. సో, మహిళలకి ఎక్కువ టార్గెట్ చేస్తారనమాట ఈ స్కీమ్‌లో. అది. నెక్స్ట్ వచ్చేసి మనకి మహాలక్ష్మి స్కీమ్. అంటే మనకి ఎల్‌పీజీ సిలిండర్ ఫర్ 500 అనమాట. సో, 500కే మనకి ఎల్‌పీజీ సిలిండర్ అనమాట. ఇది మనకి ఫిబ్రవరి 27, 2024న ప్రారంభించబడిందనమాట. సో, ఈ స్కీమ్ యొక్క మనకి గైడ్‌లైన్స్ అండ్ మోడాలిటీస్ ఏందంటే మనకి జీవోఎంఎస్ నంబర్ 2 27/2/2024న మనకి ఈ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మనకి ఈ జీవోనైతే జారీ చేశారనమాట. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ ఎల్‌పీజీ 500 సిలిండర్ స్కీమ్‌కి సంబంధించినటువంటి జీవో ఏంటంటే జీవోఎంఎస్ నంబర్ 2 27/2/2024న ఇష్యూ చేశారు. ఎవరు ఇష్యూ చేశారంటే ఈ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మనకి జారీ చేశారు. సో, దానికి ఈ స్కీమ్‌ను ఇంప్లిమెంట్ చేయడానికి నోడల్ డిపార్ట్‌మెంట్ ఏదంటే మనకి ఇదే కన్స్యూమర్ అఫైర్స్ అన్నమాట. సో, కాబట్టి ఏందంటే మనకి ఈ డిపార్ట్‌మెంటే మనకి జీవో ఇష్యూ చేయడం ఉంది. దీనిలో భాగంగా ఏంటంటే మనకి రూ. 500కే ఎల్‌పీజీ సిలిండర్‌నైతే మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట అర్హులైన అందరికీ. సో, ఈ వార్షిక బడ్జెట్ ఎంతయిందంటే రూపాయలు 707,00,00,000 అన్నమాట. సో, ప్రతి నెల ఎన్ని కోట్లు కేటాయిస్తున్నారంటే 59,00,00,000 కేటాయిస్తున్నట్టు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో, దీనిలో భాగంగా పెర్ఫార్మన్స్ యాస్ ఆన్ 2/7/2024 ప్రకారం ఎట్లుందంటే మొత్తం రీఫిల్ తీసుకున్న లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రిగ్గర్ చేయబడినటువంటి లబ్ధిదారులు ఎంతమంది అంటే ఎంతమంది రీఫిల్ తీసుకున్నారు? ఎంతమంది వాళ్ళు అసలు ట్రిగ్గర్ చేయబడింది అంటే సప్లై చేసిన వాళ్ళు ట్రి అది. నెక్స్ట్ వచ్చేసి ఓఎంసీలు అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయి గదా! వాళ్ళ నుండి ట్రిగ్గర్ చేయబడిన సబ్సిడీ మొత్తం అంటే ఇక్కడ ట్రిగ్గర్ చేయబడిన లబ్ధిదారులు ఏంటంటే ఎంతమందికి ఈ సబ్సిడీ అందిందనమాట. అంటే మనకి ఆహ్, సబ్సిడీ అందిందని. అంటే మనకి డేటా అవైలబుల్ లేకపోతే మనకి సప్లై అయితే చేస్తారు. బట్ అమౌంట్ రీచ్ అయిన వాళ్ళు వీళ్ళన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓఎంసీల నుంచి సప్లై చేసినటువంటి ట్రిగ్గర్ చేయబడినటువంటి మొత్తం ఎన్ని కోట్లంటే 163.96 కోట్ల రూపాయలైతే మనకి అది. సో, మొత్తం టోటల్‌గా రీఫిల్ తీసుకున్న వాళ్ళు యాస్ ఆన్ 2/7/2024 కంటే 58.31 లక్షల మంది. అదే ఆ అమౌంట్ అంటే ఇచ్చిన వాళ్ళు అంటే అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎంతమందంటే 54.75 లక్షల మంది అన్నమాట. ఇంకా మనకి సబ్సిడీ క్రెడిట్ చేయబడిన లబ్ధిదారుల సంఖ్య ఎంతమంటే 51.92 లక్షల మంది. అదేవిధంగా ఎంత లబ్ధి చేశారు అంటే మనకి 155.62 కోట్లయితే మనకి క్రెడిట్ అయింది ఈ వీళ్ళ అకౌంట్‌లలో. అంటే ఫస్ట్ వాళ్ళు అమౌంట్ కడతారు గదా! ఆ అమౌంట్ అనేది మనకి ఈ ఓఎంసీలకు రిలీజ్ అయిన అమౌంట్ ఎంతంటే ఈ 54.75 లక్షల మంది వాళ్ళకైతే అమౌంట్ శాంక్షన్ చేసింది గవర్నమెంటు. అకౌంట్‌లో పడింది మాత్రం 51.92 లక్షల మందికి అకౌంట్‌లో పడిందని అర్థం అన్నమాట. సో, 163,00,00,000 అయితే మనకి సబ్సిడీ మొత్తాన్ని అవైల్ చేసుకున్నాయి ఈ ఓఎంసీలు. దాంట్లో శాంక్షన్ అయినయి 155.62 సో, అంత కోట్లన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఔట్‌కమ్ ఆఫ్ ది స్కీమ్ అంటే 30 జూన్ 2024 వరకి ఈ పైన స్కీములు చెప్పబడినయి ఎట్లా ఉంది ఔట్‌కమ్ అంటే మనకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పొందిన మహిళలు ఎంతమందంటే 62.13 కోట్లు. సో, అడగడానికి స్కోప్ ఉంటదంట. ఓవరాల్‌గా అడిగితే ఇట్లా అడగొచ్చు.
500 సబ్సిడీ పంపిణీ చేయబడిన వాళ్ళు ఎంతమందంటే 54.75 లక్షల మందికి ఈ ఎల్‌పీజీ సిలిండర్ అనేది మనకి అందిందన్నమాట. ఇంకా 200 యూనిట్ల లోపు ఉత్పత్తి చేయబడినటువంటి జీరో విద్యుత్ బిల్లుల సంఖ్య అంటే ఎన్ని జీరో విద్యుత్ బిల్లులు ఇచ్చారో అంతమంది బెనిఫిట్ పొందినట్టన్నమాట. సో, 1.37 కోట్ల జీరో విద్యుత్ బిల్లులనైతే జారీ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజాపాలన గురించి ఇంతకుముందుకే మనం చూసుకున్నాం. సో, ఓవరాల్‌గా ఏందంటే ప్రజాపాలన అనేది ఇంకా ఎక్కువ సోది పెట్టకుండా మీరంతా చూసుకోండి. సో, ఈ 6 వాగ్దానాలను నెరవేర్చడానికి అప్లికేషన్ తీసుకోవడానికి ప్రజాపాలన కార్యక్రమాన్ని మనము చేపట్టడం జరిగిందన్నమాట. ఇది 2028 డిసెంబర్ 23 నుంచి మనకి పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రజాపాలన అనేది అమలు పరిచిల్లంటే 28 డిసెంబర్ 2023 నుంచి జనవరి 6, 2024 వరకు అన్ని గ్రామ పంచాయతీలు మరియు అన్ని యూఎల్‌బీలు వార్డ్‌ల మనకి వార్డ్‌లలో ప్రజాపాలన కార్యక్రమం అనేది నిర్వహించబడిందన్నమాట. ఇందులో భాగంగా మనకేందంటే 5 హామీలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్‌ని పౌరుల నుంచి తీసుకున్నారనమాట. అవేంటి అంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు మరియు చేయూతకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ మొత్తం 6 ఉంటే అందులో ఏం లేదు, యువ వికాసం లేదు. అది తప్పితే మిగతా 5 ఉన్నాయి. ఆ 5కి సంబంధించినటువంటి హామీల యొక్క అప్లికేషన్స్‌ని తీసుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో, అది తీసుకున్నారు. దాంట్లో భాగంగా మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో గూడా అడుగుతారు. సో, కాబట్టి 1.28 కోట్ల అప్లికేషన్స్ వచ్చినాయి. కాబట్టి అందులో అన్ని అప్లికేషన్స్‌లలో 5 హామీలకు సంబంధించినవేందంటే మనకి 1.09 కోట్ల అప్లికేషన్స్ అనేటివి మనకి ఈ 5 హామీలకు. మిగతా ఏంటి అంటే మరి ఏమన్నా ల్యాండ్ ఇష్యూస్ అట్లాంటివి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కొన్ని అవి గూడా వచ్చాయన్నమాట. సో, అది. ఇంకా నెక్స్ట్ ఈ దరఖాస్తులన్నిటిని మనకి కంప్యూటరీకరించారు. వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ జేశారు. ఇంకా అన్ని ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ వద్ద మనకేందంటే ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు జేశారు. ఈ సేవా కేంద్రాలు ఏంటి అంటే మనకి ఈ ఇచ్చినటువంటి అప్లికేషన్స్ యొక్క వాటిని సరిచేసుకోవడానికి ఏమైనా అప్‌డేట్స్ ఉంటే, మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవడానికి వీలు కల్పిస్తాయన్నమాట. మొత్తం రాష్ట్రంలో ఎన్నున్నాయంటే 956 ఉన్నవి. అందులో రూరల్‌లో 556, అర్బన్‌లో 400 ఉన్నాయి. ఇక్కడి వరకు ఈ డేటా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో, అవి ఇంపార్టెంట్. ఈ డేటా చూసుకుంటే చూసుకోండి. మొత్తం సరిదిద్దాల్సినయన్ని అట్లా అంటే అడిగే స్కోప్ అయితే లేదు. అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అదేవిధంగా మైనారిటీల యొక్క సంక్షేమము, దానికి సంబంధించినటువంటి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఎట్లా గవర్నమెంట్ ముందుకు పోతుందనేది కింద ఇవ్వడం జరిగిందంట. సో, ఫస్ట్ వచ్చేసి మనకి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్. సో, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్‌కి సంబంధించినటువంటి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ ఏమున్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే ఈ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ యాక్ట్ అనేది 2017లో మనకి తీసుకురావడం జరిగిందనమాట. దీనిలో భాగం మనకంటే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ ఫండ్ అయితే అలొకేట్ చేయడం అనేది జరుగుతదనమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనం చూస్తే ఇక్కడ చి 2023, 24కి సంబంధించిన డేటా ఇచ్చారు. ఎస్సీ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కేటాయింపు ఎంతయింది, వ్యయం ఎంతయిందో ఇక్కడ ఇచ్చారు. అంటే మొత్తం రాష్ట్ర ప్రగతి పథ్దులో ఈ పర్సెంటేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం రాష్ట్ర ప్రగతి పథ్దులో ఎంత వాటా ఎస్సీ డెవలప్‌మెంట్ ఫండ్ 2023, 24కి ఇచ్చారంటే 23.03%. ఎస్టీ డెవలప్‌మెంట్‌కి ఎంతకి ఇచ్చారంటే 9.45% అనేది మనకి మొత్తం రాష్ట్ర ప్రగతి పథ్దులో మనకి వాటా. సో, ఎన్ని కోట్లు కేటాయించారంటే 36,750,00,00,000. వ్యయం చేసింది ఏంటంటే మనకి 14,648,00,00,000. అదేవిధంగా మనకి ఎస్టీ డెవలప్‌మెంట్ కూడా 15,232,00,00,000 ఇస్తే మనకి 10,398,00,00,000 రూపాయలైతే ఖర్చు చేయడం జరిగిందన్నమాట. అది మనకి 2023, 24కు సంబంధించినటువంటి పర్సెంటేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ వీళ్ళకే కదా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేది మనకి వివాహ సమయంలో మనకేందంటే ఆహ్, ఈ ఆడపిల్లకి మనకి 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలకి 1,116 రూపాయలు. ఓకేనా? మనకి ఈ ఆర్థిక సహాయం అనేది ఎట్ ఏ టైమ్ అనేది మనకి చేస్తారన్నమాట. సో, ఇది మ్యారేజెస్ టైమ్‌లో. దాంట్లో భాగంగా మనకేందంటే అన్ని ఇంటర్ మ్యారేజ్‌లు గూడా ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లో కవర్ అయితాయి. అదేవిధంగా మనకి లవ్ మ్యారేజెస్ కూడా మనకి ఇందులో భాగంగా అప్లికబుల్ అయితాయన్నమాట. సో, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అప్లై చేసుకోవాలంటే మనకి ఈ ఇంటర్ క్యాస్ట్ ఉన్నా గాని, అదేవిధంగా లవ్ మ్యారేజ్ ఉన్నా గాని మనకి ఇది అప్లికబుల్ అయితదన్నమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎంత డిస్బర్స్ చేశారనేది ఎంతమంది బెనిఫిషియరీ అనేదైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇది అడుగుతారా అంటే చెప్పలేము.
అడిగితే అడగొచ్చు. అడిగితే మన కర్మ. మనం ఏం చేయలేము. ఈ ఫిగర్స్ అన్నీ మనమైతే గుర్తుపెట్టుకోలేము. కానీ అడిగితే మాత్రం ఎవరెక్కువ, ఎవరు తక్కువ అనేదైతే నంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ పరంగా అడిగితే స్కోప్ ఉంటది. కాబట్టి నంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఆరోహణ, అవరోహణ బీసీలు అల్టిమేట్‌లీ ఎక్కువుంటారు కాబట్టి 83,000 తర్వాత మైనారిటీస్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్సీలు, ఎస్టీలు అనేది తర్వాత బెనిఫిషియరీగా ఉన్నారన్నమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీలకు మైనారిటీలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సపోర్ట్ అంటే విద్యాపరమైనటువంటి ఎట్లా ఉన్నాయనేది మనకి ఇచ్చారనమాట. దీనిలో భాగంగా మనకేందంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి ఇవ్వడం జరిగిందనమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే ఈ మొత్తం మనకేందంటే ఈ అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ సంస్థలనేటివి నాణ్యమైన విద్య, అదేవిధంగా మనకి ఇతర సౌకర్యాలంటే మనకేం లేదు. బోర్డింగు, ఫ్రీ ఫుడ్డు, ఇంకా యూనిఫార్మ్స్, బుక్స్ ఇట్లాంటియన్నీ అక్కడ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఇవ్వడం జరుగుతుందనమాట. సో, అలాంటి ఏ సౌకర్యాలైతే మనకి ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కల్పిస్తారనమాట. మనకి చూస్తే 2023, 24 సంవత్సరంలో ఎస్ఎస్‌సిలో 80% అదేవిధంగా ఇంటర్మీడియేట్‌లో 90% ఉత్తీర్ణత అయితే అంటే పాస్ పర్సెంటేజ్ అనేది మనకి ఈ ఎస్ఎస్‌సిలో 80% అదేవిధంగా ఇంటర్మీడియేట్‌లో 90% ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సాధించాయన్నమాట. దానిలో భాగంగా మనకి చూస్తే ఫస్ట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ. అంటే మనకి సోషల్ వెల్ఫేర్ అంటే నథింగ్ బట్ ఏందంటే ఎస్సీలకు సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ ఇవి. సో, ఈ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రకారం మనకేందంటే మొత్తం రాష్ట్రంలో ఎన్ని విద్యా సంస్థలున్నాయంటే 268 విద్యా సంస్థలైతే ఉన్నాయన్నమాట. 174 గర్ల్స్, 94 బాయ్స్ ఉన్నాయి. మొత్తం విద్యార్థులు ఎంతున్నారంటే 1.52 దగ్గర దగ్గర రఫ్‌గా 1.52 లక్షల మంది. దీనిలో భాగంగా మనకేంటంటే 5థ్ నుంచి 12థ్ స్టాండర్డ్ వరకి ఆహ్, ఈ స్కూళ్ళల్లో ఉంటాయన్నమాట. ఈ స్కూల్ అండ్ కాలేజ్ అన్నమాట. అదే ఈ మొత్తం 268లలో మనకి ఒక 30 ఇన్‌స్టిట్యూషన్‌లో మనకి అండర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోర్సెస్ గూడా మనకి ఉన్నాయన్నమాట. సో, అది ఇది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్సు. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ. ఇదొచ్చేసి మనకి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కింద ఉంటది. ఫస్ట్‌ది వచ్చేసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కింద ఉంటే, ఇది మనకి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కింద ఉంటది. దీనిలో భాగంగా మనకేందంటే 165 మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటాం మనం అవున్నాయి. దానిలో భాగంగా ఇదేందంటే గ్రేడ్ 1 నుంచి పీజీ లెవెల్ వరకు ఉన్నాయన్నమాట దీంట్లో. సో, అదేమో 5థ్-12థ్ కొన్ని ఒక 30లో మాత్రం యూజీ, పీజీ ఉంటాయి. ఇక్కడ మాత్రం గ్రేడ్ 1 నుంచి పీజీ వరకు ఈ ట్రైబల్ వెల్ఫేర్‌లో ఉన్నాయి. మొత్తం విద్యార్థుల సంఖ్య 77,440 ఇది ప్రెజెంట్ డేటా అన్నమాట అది. ఇంకా దీనిలో భాగంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కిందనే అంటే ఈ సొసైటీ కింద మనకేందంటే 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మనకి నడపడం జరుగుతుందన్నమాట. సో, మొత్తం 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి కూడా మనకి ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కిందనే మనకి అంటే ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కింద నడుస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బీసీలకు సంబంధించినొచ్చేసి మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ. ఇది బీసీ, ఈబీసీలకు సంబంధించినటువంటి మొత్తం వచ్చేసి మనకి 327 ఇన్‌స్టిట్యూట్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట. దాంట్లో 33 స్కూల్స్, 221 స్కూల్స్ కమ్ రెసిడెన్షియల్ కాలేజ్ అండ్ 33 డిగ్రీ కాలేజెస్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ డేటా అంత ఇంపార్టెంట్ అంటే మనకి చెప్పలేము. అడిగితే అడగొచ్చు లేదంటే లేదు. సో, అడిగితే మన కర్మ అంత డేటా మనం గుర్తుపెట్టుకోలేం గానీ ఇది దగ్గర దగ్గర 1.5 లక్షల మందయితే మనకి ఇక్కడ విద్యార్థులున్నట్టు మనం జూసుకోవాలి. ఈ 24, 25 సంవత్సరానికైతే 2,00,000 పైన మనకి విద్యార్థులైతే ఎన్‌రోల్ అయినట్టుగా మనం జూసుకోవచ్చు. ఇంకా మనకి మార్చి 2024లో ప్రభుత్వం వచ్చేసి మనకి 3,805 టీచర్‌లనైతే మనకి రిక్రూట్ జేయడం అనేది జరిగిందన్నమాట. సో, మొత్తం ఈ టీచర్స్‌నైతే రిక్రూట్ జేయడం అనేది జరిగింది. సో, అడిగితే టీచర్స్ గురించి అడగొచ్చు. 3,805 టీచర్సు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మైనారిటీస్‌కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్. మొత్తం మనకి 204 మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అయితే ఉన్నాయి అందులో. సో, 107 బాయ్స్, 97 గర్ల్స్. మొత్తం స్టూడెంట్స్ వచ్చేసి 1.30 లక్షలైతే మనం అర్థం చేసుకోవచ్చనమాట. సో, డేటా అడుగుతారంటే ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ అడిగే అంటే ఎన్ని ఉన్నాయని అడిగితే ఏబీసీ లెక్క అడిగినప్పుడు ఏమన్నా చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి ఈ విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్స్ అన్నమాట. సో, ఈ అట్టడుగు వర్గాల వాళ్ళందరికీ ఏందంటే, ఈ డ్రాప్ ఔట్ రేట్‌లను తగ్గించడం, అదే కింద వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అంటే మనకి అంటే బెనిఫిట్స్ ఇవ్వడం కోసం మనకేందంటే స్కాలర్‌షిప్‌నయితే ప్రభుత్వము ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి డైరెక్ట్‌గా స్టూడెంట్ అకౌంట్‌లోనే క్రెడిట్ జేస్తున్నారు ఈ స్కాలర్‌షిప్స్‌ని. సో, అదేంటంటే మనకి ప్రీ మెట్రిక్ అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి మనకి. దానికి సంబంధించిన అమౌంట్ డిస్బర్స్‌డ్ ఇచ్చిర్రు. అదేవిధంగా నంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ గూడా మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ ఇంపార్టెంటా సార్ అంటే అంత గాదు. గుర్తుబెట్టుకుంటే లక్షలలో గుర్తుబెట్టుకోండి.
సో, 1.42 లక్షలు లేదంటే 1.43 లక్షలు ఎస్సీలు, 1.36 లక్షలు ఎస్టీలు, అదేవిధంగా 2.44 లక్షల బీసీ, ఈబీసీలు, మైనారిటీలొచ్చేసి 0.45 లక్షలు అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్. అదేవిధంగా మనకి రీయింబర్స్‌మెంట్ 23, 24 ఇయర్‌లో ఎంత డిస్బర్స్ చేశారనేది గూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, అంత ఇంపార్టెంట్ అయితే గాదు. చూసుకోండి డేటా అయితే మీకుంటది గాబట్టి మీ ఓపిక. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వసతి గృహాలు అంటే మనకేందంటే హాస్టల్స్ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వేరు, రెసిడెన్షియల్ హాస్టల్స్ వేరు. అంటే మనకి వసతి గృహాలంటే ఏందంటే మనకి ఈ వీళ్ళు ఉండి బయట చదువుకోవచ్చనమాట. సో, అంటే డే స్కాలర్ లాగా వేరే స్కూళ్ళలో చదివినా గాని వీళ్ళకు హాస్టల్ ఫెసిలిటీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఎస్సీలకు ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్టీలకి ఎంతమందున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, బీసీలు ఎన్ని ఉన్నాయి, ఎంత స్టూడెంట్స్ ఉన్నారు, మైనారిటీస్ ఎన్నున్నాయి, ఎంత స్టూడెంట్స్ ఉన్నారనేదైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ చూసుకోండి. ఇంకా ఇవి ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్స్ మనకి విదేశీ విద్య కోసం స్కాలర్‌షిప్స్ గురించైతే మనకి ఏందంటే మనకి సంవత్సరానికి మనకేందంటే 5,00,000 కంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, 5,00,000 కంటే తక్కువ ఇన్‌కమ్ ఉన్నటువంటి అంటే యాన్యువల్ ఇన్‌కమ్ కలిగినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులకైతే మనకి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి దగ్గర దగ్గర మనకి రూపాయలు 20,00,000 వరకి ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం చేస్తుందనమాట. సో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ ఓవర్‌సీస్ విద్యానిధి పథకం వచ్చేసి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిందన్నమాట. అదేవిధంగా మనకి మహాత్మా జ్యోతిబా పూలేదొచ్చేసి మనకి బీసీలకు సంబంధించి. అదేవిధంగా మనకి ఈ ముఖ్యమంత్రి ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పథకం అనేది మనకి మైనారిటీలకు సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నమాట. సో, ముఖ్యమంత్రి ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పథకం అనేది ఎవరికి ఉద్దేశించి తెచ్చిందంటే మైనారిటీలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పథకం ఎవరి గురించంటే ఎస్సీ, ఎస్టీలు. అట్లా మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్‌సీస్ స్కీమ్ ఎవరికంటే బీసీ అండ్ ఈబీసీలకు సంబంధించిందన్నమాట. ఇంకా వచ్చేసి మనకి ఈ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్స్ అనేటివి మనకి 2023, 24లో ఎంత డిస్బర్స్ చేశారు, ఎంతమంది బెనిఫిషియర్స్ అనేది గూడా ఇవ్వడం జరిగింది. మరి చూసుకోండి. అది. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్కిల్‌లు, కోచింగ్ సెంటర్‌లు వీటి గురించి గూడా డేటా అయితే ఇవ్వడం జరిగింది. అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే గాదు. బట్ స్టడీ సర్కిల్, కోచింగ్ సెంటర్‌లో అయితే మనకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి అయితే మనకి ఉందన్నమాట. ఎస్సీ, ఎస్టీలకు హైదరాబాద్ అదేవిధంగా 12 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లో అయితే స్టడీ సర్కిల్ ఇవ్వడం జరిగింది. అది ఎంత ఇంపార్టెంట్ గాదు. బట్ ఈ బీసీ స్టడీ సర్కిల్‌లో మాత్రం డీఎస్సీకి సంబంధించి నెలకైతే 12, 1500 అయితే ఒక్కొక్కరికి ఇచ్చినట్టుగా అదేవిధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ సహాయంతో మనకి ఈ డీఎస్సీ కోచింగ్ సెంటర్‌కి సంబంధించినటువంటి మెటీరియల్‌నయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో, స్టడీ మెటీరియల్ 10,000 మందికి ఒక్కొక్కరికి 1500 అయితే ఇవ్వడం జరిగిందని క్లెయిమ్ చేయడం జరిగిందనమాట ఇక్కడ. అదేవిధంగా మైనారిటీకి సంబంధించినది గూడా ఇవ్వడం జరిగింది. సో, ఈ మైనారిటీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ డేటా ఇచ్చారు. అది గూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆర్థిక సహాయ పథకాలు. అంటే మనకేందంటే, డైరెక్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇచ్చే స్కీమ్స్ అన్నమాట. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం ఈ స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఈఎస్ఎస్ స్కీమ్ కింద మనకి టోటల్ అమౌంట్ ఏ ఏ వర్గానికి ఎంతెంత ఇచ్చారో, అదేవిధంగా ఎంతమంది బెనిఫిషియరీ అయినని గూడా ఇక్కడ చూసుకోండి. ఇంకా తెలంగాణ మైనారిటీస్ కార్పొరేషన్‌కి సంబంధించినటువంటి వాటిలల్లో గూడా మనకి ఈ ఒక ఆరు 65.49 కోట్లతోటి మనకి ఒక యాక్షన్ ప్లాన్ అయితే చేయడం జరిగిందనమాట. దానిలో భాగంగా మనకేందంటే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అనేది మనకి ఒక 2,500 మంది యూనిట్‌లకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ 100 బెనిఫిషియరీస్, ఈ ఆటోస్ వచ్చేసి మనకి 266 రిసిపియెంట్స్ ఉన్నారనమాట. ఇంకా స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ గురించి 1,245 మంది పార్టిసిపెంట్స్. ఇంకా వుమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకి 2,100 పార్టిసిపెంట్స్. ఇంకా ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ లా 400 అదేవిధంగా ఎంబీబీఎస్ వాళ్ళు 100 మంది ఇట్లా వీళ్ళందరూ మనకి బెనిఫిషియరీస్ ఉన్నారన్నమాట. సో, ఇంత అడుగుతారంటే అంత అడిగే స్కోప్ అయితే ఉండదు. మనకి 20.24 కోట్ల బడ్జెట్ తోటి మనకి ఒక 1,060 మంది క్రిస్టియన్ మైనారిటీలకి లబ్ధి చేకూర్చాలనేది మనకి ప్రభుత్వం యొక్క టార్గెట్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కిల్ డెవలప్‌మెంట్, మనకి నైపుణ్యాభివృద్ధి. సో, ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ఏందంటే మనకి ఈ ఎస్సీ యువతకు సంబంధించినటువంటి 75% ప్లేస్‌మెంట్ హామీతోటి మనకి స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఈ రవాణా, ఐటీ, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ వంటి రంగాలలో మనకి శిక్షణనైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట గవర్నమెంటు. ఇంకా 2023, 24కి సంబంధించినటువంటి డేటా ఇచ్చారు. ఎంతమంది లబ్ధిదారులు అంటే 4,163 మంది ఎస్సీ లబ్ధిదారులు. ఇట్లా ఇంకా మనకి ఈ ఇదంతా జూసుకోండి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి మనకి యూత్ ట్రైనింగ్ సెంటర్‌లయితే మనకి
అదేవిధంగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్స్ అనేటివి మనకి ఎస్టీలకు సంబంధించి ఉన్నాయన్నమాట. సో, చూసుకోండి ఇదంతా ఒకసారి చదువుకోండి. పెద్ద స్కీమ్‌లో ఎంతమంది అనేది అంత అడిగే స్కోప్ అయితే ఉండదు అది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీల ఆవాసాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఇన్ ఎస్టీ హాబిటేట్స్. అంటే మనకి ఈ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు కదా! వాళ్ళ నివాసాల దగ్గర మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ గురించి కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే గవర్నమెంట్ అనేది బీటీ రోడ్‌లనైతే నిర్మిస్తున్నట్టుగా చెప్పిందనమాట. సో, ఈ బీటీ రోడ్ల ద్వారా మనకేందంటే ఈ హెల్త్ కేర్ అదేవిధంగా విద్యకు సంబంధించి అదేవిధంగా రోజువారీ యూజెస్ ఉంటాయి కదా! వాటికి సంబంధించినటువంటి యాక్సెస్ అనేది మనకి ఈ గ్రామాలతోటి అంటే మనకి ఈ ఆవాసాలతోటి ఉంటదనమాట. సో, ఈ రోడ్ల నిర్మాణం ద్వారా వాళ్ళకి ఫ్రీగా పోయి రావడానికి ఈజీ అయితదని మనకి చెప్పడం జరిగిందనమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే 2023, 24 సంబంధించి మొత్తం 754 ఎస్టీ ఆవాసాలను కలుపుతూ దగ్గర దగ్గర 11 జిల్లాలు మరియు 3 ఐటీడీఏల పరిధిలో మనకి వచ్చేసి 748 ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. సో, ఇట్లాంటివి అడిగితే అడగడానికి స్కోప్ ఉంటదనమాట. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం ఎంతంటే మనకి రూపాయలు 1146,00,00,000. రహదారి మొత్తం ఎంత పొడవు నిర్మించాలనుకుంటున్నారంటే మనకి ఈ 1325 కిలోమీటర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. అడిగే స్కోప్ అయితే ఉంటదనమాట. సో, మనకి ఈ రోడ్స్ ఎన్ని కిలోమీటర్ల నిర్మాణం సాగుతుందంటే మనకి 1325 అన్నమాట. సో, అదే విధంగా మనకి ఇంకా అవే గాకుండా ఈ మైనటువంటి మౌలిక సదుపాయాలు అంటే రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, యూత్ ట్రైనింగ్ సెంటర్స్, క్లాస్ రూమ్స్, వాటర్ సప్లై అండ్ శానిటేషన్ మొదలైనటువంటి ఈ మౌలిక సదుపాయాలను గూడా ప్రభుత్వం ఎస్టీలకు సంబంధించినటువంటి ఆవాసాలు కల్పిస్తుందన్నమాట. సో, మనకి రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి మొత్తం 575 పనులు చేపడితే మనకి ఖర్చొచ్చేసి 1,063 అంటే 1,011 కోట్లు అన్నమాట. సో, మనకది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విద్యా మౌలిక సదుపాయాలు అంటే ఎడ్యుకేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్ గురించయితే మనకి 4,156 కోట్లయితే మనకి లక్షలైతే మనకి మంజూరు చేయబడ్డాయన్నమాట. సో, ఈ విద్యా మౌలిక ఎడ్యుకేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్ అయితేనేమో 18.64 కోట్లు అంత డేటా ఇంపార్టెంట్ అయితే కాదు చూసుకోండి మీరు. ఇక నెక్స్ట్ వచ్చేసి గిరి వికాసము. సో, గిరి వికాసం అంటే ఏంటి అని అట్లా అడుగుతారనమాట. సో, గిరి వికాసం అంటే ఏం లేదు. ఇరిగేషన్ ఫెసిలిటీ టు ఎస్టీ ఫార్మర్స్. సో, షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి ఫార్మర్స్‌కి సంబంధించిందే గిరి వికాసం. పేరులోనే ఉంది మనకి గిరి వికాసం. బట్ గిరి వికాసం అనేది ఎస్టీల యొక్క ఎడ్యుకేషన్స్‌కి సంబంధించిందా? లేదంటే ఇరిగేషన్‌కి సంబంధించిందా? లేదంటే హెల్త్‌కి సంబంధించిందా? లేదంటే ఎస్టీలలో మహిళల అభ్యున్నతికి సంబంధించిందా? ఇట్లాంటివి అడుగుతారనమాట. సో, గిరి వికాసం అనే స్కీమ్ ఎవరి గురించంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు ఎస్టీ ఫార్మర్స్. సో, డైరెక్ట్ అట్లా అడుగుతారనమాట. సో, చిన్న సన్నకారు ఎస్టీ రైతుల యొక్క బీడు మరియు సాగు చేయలేని భూములకు నీటి సాగుదల సౌకర్యం అందించడం అన్నమాట. అది మనకి. సో, నీటిపారుదల సౌకర్యం అనేది కీవర్డ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 2023, 24 సంవత్సరంలో మనకి మొత్తం 4,168 మంది ఎస్టీ రైతులకి మనకి దగ్గర దగ్గర 12,343 ఎకరాల భూమికైతే ఈ అంటే ఈ వాటర్ ఇచ్చినట్టుగా మనకైతే చెప్పుకోవడం జరిగిందనమాట. అది. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు ఎస్టీ ఆవాసాల్లో మనకి హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ ఎట్లున్నాయంటే మనకి వచ్చేసి గిరి పోషణ న్యూట్రిషన్ బాస్కెట్ పథకం అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. సో, ఈ గిరి పోషణ అనేది ఏంటి అంటే మనకి ఒక న్యూట్రిషన్ అనమాట. సో, ఈ గర్భిణీ మరియు బాలింతలు అదేవిధంగా చిన్న పిల్లల యొక్క పౌష్టికాహార లోపం లేకుండా వాళ్ళకి పౌష్టిక ఆహారాన్నయితే పంపిణీ చేయడం జరుగుతుందనమాట. దీని ద్వారా మనకేంటంటే రక్తహీనత, పోషకాహార లోపం అనేది లేకుండా ఉందనమాట. సో, ఇది ఎవరి సహకారంతో చేస్తున్నాం మనమంటే ఈక్రిసాట్ సహకారంతోటి అయితే మనము దీన్ని అమలు పరచడం జరుగుతుంది అన్నమాట. సో, అట్లా మనకి ఇంకా అదే విధంగా ఇంకా మనకి ఈ ఆవాసాల్లో మనకి 20 బర్త్ వెయిటింగ్ రూమ్స్ అనేది మనకి ఇక్కడ మనకి ఈ ఆవాసాల్లో మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఇంకా అదే విధంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇంకా బైక్ అంబులెన్స్‌లు ఇలాంటివన్నీ మనకి వీళ్ళకైతే ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గిరి సూపర్ బజార్స్ అంటే మనకేందంటే ఈ సూపర్ బజార్స్ ఏందంటే ఈ తెలంగాణ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ కింద మనకి ఇవి గిరి సూపర్ బజార్‌లు ఏర్పాటు చేయడం అనేది సూపర్ బజార్ అంటే ఇంకా అన్ని రకాలైనటువంటి ఈ ఎస్టీలకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ని మనకి ఇక్కడ తక్కువ ధరలో అందిస్తారనమాట. ఇంకా
ఇక్కడొచ్చేసి మనకి స్థానికులైనటువంటి గిరిజనులకు అదేవిధంగా ఇతరులకు గూడా మనకి ఇది అంటే అందిస్తారు. ఇంకా గిరిజన ఫిల్లింగ్ స్టేషన్స్ అనేటివి తెచ్చారు. అంటే ఫిల్లింగ్ అంటే ఫ్యూయల్ ఫిల్లింగ్. సో, ఆ ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్స్ గూడా ఏర్పాటు చేయడం ద్వారా మనకేందంటే స్థానిక యువతకు ఉపాధి కలుగుతది. అదేవిధంగా కలుషితం లేనటువంటి మనకి ఇంధనం లభిస్తదనేది మన యొక్క లక్ష్యం అన్నమాట. అదేవిధంగా మనకి గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా మనకేందంటే ఇది ఒక తేనె, మిర్చి, పసుపు ఇట్లాంటి ప్రాసెసింగ్ యూనిట్‌లని మనకి స్టార్ట్ జేయడం జరిగిందనమాట. సో, ఈ ప్రాసెసింగ్ యూనిట్‌లంటే మనకి స్టార్ట్ జేయడం ద్వారా మనకేందంటే, ఈ గిరిజనులకు సంబంధించినటువంటి వస్తువులకి మనకి మార్కెటింగ్ అనేది చేకూర్చిందనమాట. సో, అది వీళ్ళే ప్రాసెస్ జేసుకొని మార్కెట్‌లోకి రిలీజ్ జేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి వాన్ వికాస్ యోజన, వాన్ ధన్ వికాస్ యోజన. సో, ఈ వాన్ ధన్ వికాస్ యోజనని వాన్ ధన్ ఆ! ఇది వాందన్ అనుకుంటా. వందన్ అనుకుంటా ఐ థింక్ సో. వాందన్ వికాస్ యోజన అదే విధంగా ఈ దాని ప్రకారం మనకేందంటే, ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే మనకేందంటే, చిన్న చిన్న రకాలైనటువంటి మనకి ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఏముంటాయో అవన్నిటిని వీళ్ళు సేకరించేందుకు ఈ పథకం అనేది మనకి సహాయపడుతుందన్నమాట. సో, వాళ్ళకేందంటే, ఈ సే సేఫ్టీకి సంబంధించినటువంటి పరికరాలనైతే ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఈ చిన్న చిన్న అంటే తేనె, ఈ చిగురు ఇట్లాంటివి అవి ఉంటాయి గదా! లక్క ఇట్లాంటి చిన్న చిన్నటువంటి ప్రొడక్ట్స్‌నయితే వీళ్ళు సేకరించడానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ అనేది యూజ్ అయితదన్నమాట. సో, వాన్ వికాస్ యోజన దేని గురించంటే మనకి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్‌ని సేకరించడానికి యూజ్ అయితదన్నమాట మనకి. అది దాని యొక్క స్కీమ్ యొక్క దాని ద్వారా మనకి అది సేకరిస్తారనమాట. సో, భద్రతా పరికరాలను పంపిణీ చేస్తారు. అంటే వాళ్ళకిస్తారు, శిక్షణ ఇస్తారు. తద్వారా వాళ్ళకి ఈ కొంత ఆదాయం అయితే కలుగుతుందని టార్గెట్ మనకి గవర్నమెంట్ యొక్క ఇనిషియేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీల విద్యా అభివృద్ధి కేంద్రము. సో, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్. ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో, మైనారిటీ శాఖ అనేది ఉస్మానియా యూనివర్సిటీననేది వాళ్ళ విద్యా అభివృద్ధి గురించి నోడల్ ఏజెన్సీగా మనకి నియమించబడిందనమాట. సో, మైనారిటీ డిపార్ట్‌మెంట్ ఏం చేసిందంటే మనకి ఉస్మానియా యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా మనకి నియమించింది. దేని గురించి? మైనారిటీల యొక్క విద్య అభివృద్ధి ప్రాజెక్టుల అమలు గురించి. సో, వెరీ వెరీ ఇంపార్టెంటు. దానిలో భాగంగా మనకేందంటే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం మనకి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2023, 24కి సంబంధించి 1461 మంది ఈ ఈ 10వ తరగతి ఉర్దూ మీడియము సంబంధించి కోచింగ్ తీసుకున్నారు. స్టడీ మెటీరియల్ తీసుకున్నారు. ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో, ఫిగర్స్ మీరు చూసుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీల కోసం హజ్ తీర్థయాత్రలు. ఈ హజ్ తీర్థయాత్రలు చేయడానికి తెలంగాణ లో మనకేందంటే ఈ హజ్ కమిటీ అనేది ఉంటదన్నమాట ఒకటి. హజ్ కమిటీ అనేది ఉంటదన్నమాట. సో, ఇదేం చేస్తదంటే ఈ దరఖాస్తులను తీసుకొని మనకి ఆన్‌లైన్‌లో చేయడము, వాళ్ళకి శిక్షణ ఇవ్వడము, ఆరోగ్యానికి సంబంధించినటువంటి శిబిరాలు అట్లాంటివన్నీ వీళ్ళు హజ్ కమిటీ చూసుకుంటదన్నమాట. 2024, 25కి సంబంధించినటువంటి విజయాలు అంటే మనకేంటంటే మనం ఏం సాధించినామంటే మనకి ఈ హైదరాబాద్ నుంచి మనకి 11,414 మంది యాత్రికులనైతే మనకి విజయవంతంగా అయితే పంపడం జరిగిందనమాట. అదేవిధంగా 17 రాష్ట్రాల నుంచి గూడా యాత్రికులకు ఈ సేవలను అందించారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హజ్ సువిధ అనే ఒక మొబైల్ యాప్‌ని గూడా మనకి స్టార్ట్ జేయడం జరిగిందనమాట. సో, ఇది హజ్ ప్రిలిగ్రామ్స్ గురించి మనకి అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది మనకనంటే, అంబేద్కర్ అభయహస్తం పేరు ఒకటి. అంబేద్కర్ అభయహస్తం అనేది తీసుకొచ్చిందన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే ఏం లేదు. మనకిప్పుడు దళిత బంధు ఉంది గదా! దాంట్లో 10,00,000 ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 12,00,000కి చేయాలనేది ప్రభుత్వం యొక్క టార్గెట్ అనమాట. సో, ఈ పథకాన్ని ఏందంటే మనకి అసలైన లబ్ధిదారులకు దీన్ని అందిస్తారనమాట. సో, పైలట్ బేసిస్‌లో దీన్ని మనకి 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో హ్మ్. మనకి మనకి పైలట్ బేసిస్‌లో మనకేందంటే 12,00,000 తోటి దీన్ని అమలు పరుస్తున్నారన్నమాట. ప్రతి కుటుంబానికి ఇవ్వడానికి. ఇది మనకేందంటే దీంట్లో భాగంగా మనకేందంటే మొత్తం బడ్జెట్ ఎంత అనుకున్నారంటే ఒక 100 హ్మ్. 1428,00,00,000 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో మనకి 1190 11,900 ఎస్సీ కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం అన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఎంతమంది ఎస్సీ కుటుంబాలు లబ్ధి పొందుతాయంటే మనకి 11,900
ఎస్సీ కుటుంబాలు. దీనిలో భాగంగా ఏంది మనకేందంటే మనకి ఇది ట్రిపుల్ బెనిఫిట్ ప్యాకేజ్ అన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే ఒక స్వయం ఉపాధి పథకం ఉంటది. అదేవిధంగా 2 సామాజిక భద్రతా పథకాలు ఉంటాయన్నమాట. సో, స్వయం ఉపాధి అంటే మనకి ఏదైనా ఒక ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ ఉంటది. అదేవిధంగా మనకి 2 సామాజిక భద్రతా పథకాలు గూడా ఉంటాయనేది మనకి ఈ అభయహస్తం స్కీమ్ యొక్క ఇనిషియేటివ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సెన్సస్. దీన్ని మనం క్యాస్ట్ సర్వే అంటాం మనము. కులగణన అంటామనమాట. సో, ఈ కులగణన అంటే ఏందంటే మనకి ఈ తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ మనకేందంటే ఈ కులగణనకి ఓకే సిఫారసు చేసిందనమాట. దానిలో భాగంగా మనకేందంటే ఈ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ డేటానైతే మనకి సేకరిస్తారన్నమాట. సో, దీనికి సంబంధించినటువంటి కులగణన సర్వే అనేది సర్వేకు మనకి ఫిబ్రవరి 4, 2014 మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ మనకి రాష్ట్ర మంత్రివర్గము ఆమోదం తెలిపిందన్నమాట. ఇంకా అదే విధంగా మనకి ఫిబ్రవరి 16, 2024 మనకి ఈ ప్రభుత్వం అయితే మనకి రాష్ట్ర శాసనసభ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించింది. సో, డేట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఈ కులగణనకు సంబంధించినటువంటి ఆహ్, తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఏ రోజు ఆమోదించిందంటే మనకి ఫిబ్రవరి 16, 2024. క్యాబినెట్ ఎప్పుడు అప్రూవ్ చేసిందంటే మనకి 2024 సారీ ఫిబ్రవరి 4, 2024. దీనికి సంబంధించినటువంటి అంటే దానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఏంటంటే మనకి మార్చి 15, 2024 మనకి ఈ గవర్నమెంట్ జీవో అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనకది గవర్నమెంట్ జీవో 26 బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది మనకి జీవో ఎంఎస్ నంబర్ 26ను ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి జీవో ఎంఎస్ నంబర్ 26 ఎప్పుడిచ్చారు? మార్చి 15, 2024 మనకేంటంటే క్యాస్ట్ సెన్సస్‌కి సంబంధించినటువంటి కింది వాటిలలో జీవో ఏంటి అని అడుగుతారు. సో, జీవో 26 మనకు క్యాస్ట్ సెన్సస్‌కి ఇచ్చారు. ఇట్లా మిగతా అన్నిటికి ఇచ్చారు కాబట్టి ఆ జీవోస్ ఒకసారైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కొత్త బీసీ కార్పొరేషన్ అంటే ఇవన్నీ న్యూ ఇనిషియేటివ్స్ అన్నమాట. సో, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా తీసుకున్న ఇనిషియేటివ్స్ అన్నమాట. అదేవిధంగా కొత్తగా 9 బీసీ కార్పొరేషన్స్ అయితే మనకి ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర మరియు ప్రత్యేక ఈబీసీ సంక్షేమ బోర్డులతో సహా మనకి 9 బీసీ కార్పొరేషన్‌లను అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ స్కీమ్స్ మనకి. సో, ఈ హౌసింగ్ స్కీమ్స్ అంటే మనకేందంటే ఈ బలహీన వర్గాలకి ఈ హౌసింగ్ స్కీమ్స్ ఇవ్వడం అన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే ద వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటుంది. దానిలో భాగంగా మనకేందంటే ప్రతి ఇంటికొచ్చేసి మనకి ఈ బీపీఎల్ కుటుంబాలకి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5.04 లక్షల సహాయం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 5.30 లక్షల సహాయము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీహెచ్ఎంసీలో అయితే రూపాయలు 7,00,000 లేదంటే 7.9 లక్షల ఆర్థిక సహాయం అయితే ఈ ద వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనకి 31 మార్చి 2024 వరకి మనకేంటంటే 15,698 కోట్లనైతే మనకి ప్రాజెక్ట్ వ్యయం చేయడం జరిగింది. దాంట్లో మనకి 2,30,320 నిర్మాణం చేపట్టడం జరిగిందనమాట. సో, ఈ ప్రాజెక్ట్ వ్యయం టార్గెట్ ఇప్పటికి వరకు ఎన్ని అంటే మనకి 1,54,260 ఇండ్లయితే పూర్తి చేశారు. ఇంకా దానిలో 1,31,237 ఇండ్లనైతే మనకి లబ్ధిదారులకైతే అందజేశారు. సో, 1.31 లక్షల ఇండ్లను జారీ చేసిర్రు. 1.54 ఇండ్లు పూర్తయ్యాయి. 2.30 లక్షల ఇండ్లయితే మనకి చేపట్టారన్నమాట. సో, ఇది హౌసింగ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి పౌరస్ మనకి ప్రజా పంపిణీ వ్యవస్థ. సో, మనకి పౌర సరఫరాల శాఖ అనేది ఉంటది. సో, సివిల్ సప్లైస్ ప్రజా పంపిణీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము. దీనిలో భాగంగా ఏందంటే మనకి చౌక ధరల దుకాణాలు ఉంటాయన్నమాట. సో, ఫెయిర్ ప్రైజెస్ షాప్స్ అనేటుంటాయి. దీని ద్వారా మనకి నిత్యావసరమైనటువంటి సరుకులని మనకి ఈ అర్హులైన వారికి అందజేయడం జరుగుతుందన్నమాట. సో, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ మనకి ఈ నిత్యావసర వస్తువులనైతే సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందిస్తుందన్నమాట. సో, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగానే. సో, ఈ నోడల్ డిపార్ట్‌మెంట్ ఏముందంటే మనకి ఇది సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మనకి నోడల్ ఆహ్, ఆర్గనైజేషన్ అన్నమాట. సో, నోడల్ ఆర్గనైజేషన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్. దీనిలో భాగంగా మనకేందంటే ఇది ఈ కార్పొరేషన్ ఏం చేస్తదంటే మనకి పీడీఎస్‌ని ఇంప్లిమెంట్ చేస్తది. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఎక్కడైనా మనకి ధరలు పెరిగినాయనుకో కమోడిటీస్‌వి ఆ ధరలు తగ్గియడము, లేదంటే బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించడము, అదేవిధంగా మనకి ప్రైజెస్‌ని కంట్రోల్ చేయడం అలాంటి యాక్షన్స్ కూడా ఇది తీసుకుంటదనమాట. అదేవిధంగా మనకి ఎంఎస్‌పీకే మనకి ఈ
ఆహ్, రైతుల యొక్క ప్రొడక్ట్స్‌నయితే మనకి ప్రొక్యూర్ చేస్తదనమాట. ఇంకా వెల్‌ఫేర్ స్కీమ్స్ ఉన్నటువంటి మిడ్ డే మీల్ ప్రోగ్రాము, అదేవిధంగా ఐసీడీఎస్, అదేవిధంగా ఎల్‌పీజీ ఈ స్కీమ్స్ అండర్ మహాలక్ష్మి స్కీమ్ ఉంది కదా! ఈ వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను గూడా ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడే చూసుకుంటదన్నమాట. సో, అది మనకి నోడల్ ఏజెన్సీ ఇది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా మనకేందంటే మొత్తం ఫెయిర్ ప్రైజెస్ షాప్స్ రాష్ట్రంలో ఎన్నున్నాయంటే 17,235 ఉన్నాయన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అడిగితే కౌంట్ అడుగుతారన్నమాట. సరే మరి ఒక్కొక్క ప్రతి ఫెయిర్ ప్రైస్ షాప్ మనకేందంటే 522 కుటుంబాలకు లేదంటే 522 కార్డ్‌లకి మనకి సేవలందిస్తుందన్నమాట ఒక్కొక్కటి. రాష్ట్రంలో ప్రతి ఆహ్, 2030 మందికి ఒక ఫెయిర్ ప్రైస్ షాప్ అనేదైతే మనకి ఉందన్నమాట. అంటే ఒక్కొక్క షాపు అంటే రాష్ట్ర మొత్తంలో ఇంతమందికి ఒక షాప్ ఉన్నది అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఎన్నున్నాయి మనకి అనంటే నంబర్ ఆఫ్ కార్డ్స్ 84.28 లక్షలైతే ఉన్నాయన్నమాట. దీనిలో భాగంగా మనకి బెనిఫిషియరీస్ ఎంతున్నారంటే మనకి 2,65,71,000 అయితే అంటే రఫ్‌గా అంతా ఉన్నారని చూసుకోవచ్చు. అంత్యోదయ ఫుడ్ కార్డ్స్ ఎన్నున్నాయంటే మనకి 5.62 లేదంటే 63 లక్షలైతున్నాయి. దానిలో బెనిఫిషియరీస్ ఎంతంటే మనకి 15.93 లక్షలు. అదేవిధంగా అన్నపూర్ణ కార్డ్స్ 5,417 ఉంటే 5,645 మంది బెనిఫిషియరీస్ అన్నమాట. సో, టోటల్ కార్డ్స్ వచ్చేసి మనకి 89.97 లక్షలు. ఇక బెనిఫిషియరీ వచ్చేసి 7 క్రోర్స్ అయితే మనకి బెనిఫిషియరీస్ అయితే ఉన్నారన్నమాట. సో, అదే విధంగా మనకి దానికి సంబంధించినటువంటి డేటాని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది మీరు చూసుకోండి. సో, అది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఐసీడీఎస్ ఇట్లాంటి హాస్టల్‌లకు గూడా మనకి ఇస్తుంది. ఇంకా స్మార్ట్ పీడీఎస్ అనేది ఒకటి తీసుకురావడం జరిగిందనమాట. దీనిలో భాగంగా మనకేందంటే ఈ మొత్తం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌నయితే మనకి ఆధునీకరించాలనేదేసి అయితే చూస్తుందనమాట. ఇదొచ్చేసి మనకి 3 సంవత్సరాల ప్రోగ్రామ్ అనమాట మనకిది. ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2026 వరకు ఉంటదన్నమాట. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలొచ్చేసి 60:40 ఖర్చుతోటి ఈ ప్రోగ్రామ్‌నయితే మనకి తీసుకురావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 100% ఆధార్ సీడెడ్ డేటాబేస్ ఆన్‌లైన్ కేటాయింపు, ఈపీఓఎస్ పంపిణీ, ఐ ఆహ్, హ్మ్, ఐరి ఐఆర్ఐఎస్ స్కానర్లు, పా మన అదేవిధంగా మనకి అకౌంటబుల్ పోర్టల్స్, జీపీఎస్ ట్రాకింగ్, టోల్ ఫ్రీ నంబర్లు, పీడీఎస్ మరియు ప్రొక్యూర్‌మెంట్ సేవల కోసం ఐవీఆర్ఎస్ వంటి సేవలను అనేక రకాలైనటువంటి ఐటీ కార్యక్రమాలనైతే ప్రభుత్వం అయితే మనకి అమలు చేస్తుందన్నమాట. సో, ఇది మనకి ఏంటంటే మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి వరి ప్రొక్యూర్‌మెంట్ మనకి ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ అనమాట. వరి సేకరణ అనేది ఎట్లా చేస్తాం మనకి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఓపీఎంఎస్ ద్వారా అయితే మనకి ఈ రైతుల యొక్క వరి సేకరించిన దానికైతే మనకి డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్‌లోకి మనకి నిధులను బదిలీ చేస్తున్నామంట. సో, కనీస మద్దతు ధరని వాళ్ళ డైరెక్ట్ మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్‌లోకి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్. సో, కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్‌గా మనము వాళ్ళకి పంపిస్తున్నామన్నమాట. సో, మనకి 2023, 24 రబీ యాసంగి సీజన్‌లో మనకేంటంటే 7.56 లక్షల మంది రైతుల దగ్గర నుంచయితే మనకి కనీస మొత్తం మద్దతు ధరకి మనకి 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ఆహ్, వరినైతే ప్రొక్యూర్ చేయాలనుకున్నారు. బట్ టార్గెట్ రీచ్ అయింది ఏంటంటే 44.15 లక్షల మెట్రిక్ టన్నులనైతే సేకరించిల్లన్నమాట. ఇంకా మనకి 7,174 వరి సేకరణ కేంద్రాలైతే మనకి ఉన్నాయన్నమాట. సో, ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్స్ ఉన్నాయి. దీని మొత్తం విలువ వచ్చేసి మనకి ఈ 9 అంటే ఈ సేకరించినటువంటి మొత్తం విలువ వచ్చేసి మనకి 9,710,00,00,000 అన్నమాట. సో, అది మనకి వరి సేకరణ. సో, ఇదండి మనకి వెల్‌ఫేర్ గురించి. మిగతా చాప్టర్స్ గూడా మిగతా నెక్స్ట్ చూద్దాం. థాంక్ యూ. థాంక్ యూ.